A sum of money become double on 8 years. Double on 8 years at the rate of simple interest per annum. In how many years it will become 9/4 times అన్నాడు. ఇక్కడ ఫస్ట్ డబల్ అన్నామా త్రిబుల్ అన్నామా ఇది డబలే కదా. మరి చెప్పాలి ఇక్కడ డబల్ అంటే మనం చూడండి సార్ మనకి ఇక్కడ 100 రూపాయలు కనుక అనుకుంటే డబల్ అంటే ఎంత అయినట్టు 200 కదా. మరి చెప్పు 100 200 అన్నా మనకి ఎంత డిఫరెన్స్ ఉందో 100 రూపీసే కదా. 100 రూపీస్ని ఇంట్రెస్ట్గా పొందాలంటే 8 సంవత్సరాలు అవుతుంది. మరి అలాంటిది 100 కాస్త ఎంత అవ్వాలి 9/4 టైమ్స్ అవ్వాలి కదా. అంటే 9/4 ఇంటూ 100 చేయండి. 400లో 25 టైమ్స్ పోతే 25 9s ఎంతమ్మా 225. 100కి 225 డిఫరెన్స్ ఎంత 125. 100కి 8 సంవత్సరాలు అయితే 125కి ఎన్ని సంవత్సరాలు కావాలన్నమాట. 125కి ఎన్ని ఇయర్స్ కావాలి. 100 8 ఇయర్స్ 125కి ఎన్ని ఇయర్స్. సో క్యాలిక్యులేషన్ చేయమా ఇది 8 ఇంటూ చూడ ఇక్కడ ఇది 8 ఇంటూ 125 డివైడ్ బై 100 చేయాలి. 25 4 25 5 అండ్ 4 8లో 2 టైమ్స్ పోతే 5 2 ఎంతమ్మా 10 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10 ఇయర్స్. అంటే ఇంతకుముందు లెక్కలో ఈ లెక్కలో నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే వడ్డీని మాత్రమే లెక్క పెట్టాలి, ఇంట్రెస్ట్ మాత్రమే కౌంట్ చేయాలి. 100 200 డిఫరెన్స్ ఎంత 100 రూపీస్ ఇంట్రెస్ట్కి 8 ఇయర్స్ అయితే 100 225 డిఫరెన్స్ ఎంత 125కి ఎంత 125 ఇంటూ 8 డివైడ్ బై 100 అంటే 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఆన్సర్ అంటే 71కి డి ఆప్షన్.